నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంక. ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధినేత డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారా అంటే చాలా మంది అవుననే సమాధానం ఇస్తున్నారు. రోజా గారిని బరిలోకి దింపారు. రోజా గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అలానే ఇతర నేతల మీద విరుచుకుపడుతున్నారు. దీనికి రీజన్ ఏంటి? ఇప్పటివరకు సైలెంట్‌గా ఉన్న రోజా గారు ఎందుకు బయటకొచ్చారు అంటే, ఏదైతే విజయమ్మ గారు లెటర్ రిలీజ్ చేశారో ఆస్తులకు సంబంధించి షర్మిలకి అన్యాయం జరుగుతుంది అని. ఇది చిలికి చిలికి గాలివానగా మారింది. సో, దీని నుండి బయటపడేందుకు పార్టీకి, ఆయనకి ఎక్కడ చెడ్డ పేరొస్తుందన్న భయంతో ఈ డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారని అంటున్నారు. సో, ఇందులో వాస్తవం ఏంటో అసలు రోజా టార్గెట్ ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ఈ కూటమి ప్రభుత్వం మహిళల పట్ల కాస్త వెటగ్గా వ్యవహరిస్తుంది కాబట్టి, వాళ్ళు ఏం చేసినా, ఏమన్నా అరెస్ట్ చేయడం గాని, బెదిరించడం గాని చేయదు కాబట్టి, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా రోజా గారిని దింపారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. మీరేమంటారు? అందుట్లో 80% వాస్తవం అయితే ఉంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మహిళలే కాదు, తెలుగుదేశం ప్రభుత్వం చాలా మంది మీద ఉదాసీనతగా వ్యవహరిస్తున్నందువల్లే వాళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తున్నారనేది కూడా వాస్తవం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఈ విషయంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని సమర్థించాల్సిన అవసరం కూడా లేదు. కారణం ఏందంటే మనం చూస్తూనే ఉన్నాం. ఒకేపిన మద్యం కుంభకోణం కావచ్చు, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నెయ్యి వ్యవహారం కావచ్చు, పరకామణి చోరీ కావచ్చు, మరి ఈ గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి కుంభకోణాలకు సంబంధించింది కావచ్చు, పేర్ని నాని బియ్యం కుంభకోణం కావచ్చు, లేదంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బియ్యం సంబంధించినది కావచ్చు, ఇవన్నీ జోగి రమేష్ ఉదంతం కావచ్చు, లేదంటే అంబటి రాంబాబు కావచ్చు, చాలా మంది వీళ్ళందరినీ తీసి పక్కన పడేస్తే విజయసాయి రెడ్డి కావచ్చు, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు. ఎందుకంటే వాళ్ళు ముగ్గురే ప్రముఖం కాబట్టి ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, తర్వాత విజయసాయి రెడ్డి. వీళ్ళకు సంబంధించిన ఏ విషయాల్లో కూడా కూటమి ప్రభుత్వం తీవ్రమైనటువంటి చర్యలకు ఉపక్రమించలే ఇప్పటి వరకు. వాళ్ళ మీద చాలా అభియోగాలు ఉన్నాయి. వాళ్ళ నాయకులైతే చాలా ఇబ్బందికరంగా కూడా మాట్లాడారు. ఆ ఒక్కటి చాలు, కనీసం న్యాయస్థానాలైనా పోలీసులైనా సుమోటోగా స్వీకరించవచ్చు. ఏది, కారుమూరి నాగేశ్వరరావు అనే వ్యక్తి కృష్ణా జిల్లా నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లా వరకు ఇళ్లలోంచి బయటికి లాగి కొడతామని, ప్రకాశం జిల్లా కాడి నుంచి అనంతపురం జిల్లా వరకు ఇళ్లలోంచి లాగి నరికేస్తామని చెప్పాడు. ఏంటి ఆ మాట? ఎందుకు ఇప్పుడు దాకా ఉపేక్షించారు? అలాగే మీరు అన్నట్టు రోజా విషయంలో చాలా విషయాల్లో కావచ్చు, లేదంటే విడుదల రజనీ కావచ్చు, చాలా మంది మహిళల నేతలు పేరు నాని సతీమణి కావచ్చు, వాళ్ళ మీద సాక్ష్యాధారాలతో అభియోగాలు వచ్చినా కూడా కూటమి ప్రభుత్వం మిన్నకుంటం వల్ల మీరు అన్నట్టు ఈ మాటలు ఈరోజు అందరూ భావిస్తున్నారు. అందుట్లో 80% అయితే నిస్సందేహంగా వాస్తవం కూడా ఉంది. ఇక 20% ఏందంటే జగన్మోహన్ రెడ్డి తల్లి గారు విజయలక్ష్మి ఈరోజు షర్మిల గారి గురించి, ఆస్తుల వివాదం గురించి ఒక నోటు విడుదల చేయటం కూడా జరిగింది. దానికి సంబంధించి ఈరోజు నేను సాక్షి, దాంతోపాటు విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి నా కుమార్తెకి సంబంధించిన కొడుకుకి, కూతురికి అన్యాయం జరిగింది అని చెప్పని ఆమె చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత తెలుగుదేశం కూటమి కంటే కూడా ఆమె మాట్లాడిన మాట, ఆమె విడుదల చేసినటువంటి లేఖ వల్ల జగన్మోహన్ రెడ్డికి చాలా నష్టం జరిగిందనేది వాస్తవం. దానిలోంచి బయటపడాలి అంటే వాళ్ళకి కనపడినటువంటి వ్యక్తి ఎవరంటే రోజా. కాబట్టి ఈరోజు ఆమెని మళ్ళీ ప్రెస్ ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. ఆమె తనదైన బాణీలో వాగ్దాటిలో నిస్సందేహంగా మంచి వాగ్దాటి ఉన్నటువంటి మహిళా నేత. మరి ఆమె తన వాగ్దాటితోటి విరుచుకుపడింది. మరి ఎన్ని మాట్లాడినా ఏం చేస్తున్నా ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం మిన్నకుంది అనే అభిప్రాయం మాత్రం ప్రజల్లో బలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి వేసిన పాచిక
పారుతా ఉంది. ఆయన అనుకున్నట్టు ఈ విషయాలు ఇప్పుడు వాళ్ళ తల్లిగారు విడుదల చేసిన లేఖ విషయం బయటికెళ్ళిపోయి, ఇప్పుడు రోజా విషయం ముందుకొస్తుంది కాబట్టి, ఆ విషయాన్ని ప్రజలు మర్చిపోయే అవకాశం గూడా ఉంటుంది. కానీ ప్రజలు ఇది గుర్తించలేదు, ప్రజలకి తెలియలేదనుకుంటే మాత్రం మూర్ఖత్వమే అవుతుంది. నిస్సందేహంగా గతంలో గూడా ఆమె విడుదల చేసిన లేఖ వల్ల గావచ్చు, షర్మిల గారు మాట్లాడిన విషయంలో గావచ్చు, విజయలక్ష్మి గారు మాట్లాడినప్పుడుది గావచ్చు, అది ఈరోజు ప్రజలందరూ గూడా చూశారు. ఇప్పటికి గూడా దాని మీద న్యాయం జరగలేదనే అభిప్రాయం మాత్రం ప్రజల్లో నిస్సందేహంగా ఉంది. దీనివల్ల జగన్మోహన్ రెడ్డికి చాలా తీవ్రమైన నష్టం రాజకీయంగా గూడా జరగబోతుంది. అందుట్లో ఎలాంటి సందేహం గూడా ఏమి లేదు. కానీ ఇప్పుడు రోజా మాట్లాడినా, లేకపోతే రేపొద్దున ఇంకా ఇద్దరు ముగ్గురు మహిళా నాయకులు వచ్చి మాట్లాడొచ్చు గూడా. కారణం ఏందంటే ఏకాడికి ఈ విషయాన్ని పక్కదోవ బళ్లించాలి కాబట్టి, అన్ని విషయాలు అతనికి వ్యతిరేకంగా వస్తున్నాయి కాబట్టి, అలాగే సాక్ష్యాధారాలు గూడా అతని నేరాలు నిరూపించే విధంగా ఉన్నాయి కాబట్టి, అయినా సరే కూటమి ప్రభుత్వం గావచ్చు, లేకపోతే సీబీఐ గావచ్చు, సరైన విధంగా స్పందించటం లేదు కాబట్టి, మొన్న గూడా చూసాం. వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య సంబంధించి ఏ విధంగా సిబిఐ వాళ్ళు ఇంకా విచారణ చేయటానికి ఏమీ లేదు అని చెప్పిన కేసుని క్లోజ్ చేసే క్రమంలో భాగంగా వాళ్ళు ఏ విధంగా అఫిడవిట్ అక్కడ సమర్పించారో చూసాం. మరి ఒక అంటే న్యాయస్థానంలో జరుగుతున్న దాంట్లో ఒక వ్యక్తి మీద అభియోగం వచ్చిన తర్వాత అతను ఆ కేసు గురించి బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడకూడదనే నిబంధనలు ఉన్నా కూడా మరి అవినాష్ రెడ్డి అంతసేపు ప్రెస్ మీట్ లో మాట్లాడిన తర్వాత కూడా సిబిఐ గాని న్యాయస్థానం గాని దాని మీద చర్యలు తీసుకోలేదు కాబట్టి వాళ్ళ శ్రేణులకి ఓ గొప్ప సందేశం అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పించగలిగాడు. ఏంటయ్యా అంటే సిబిఐ కావచ్చు, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు, మా వాళ్ళని ఏమీ చేయలేరు అనే అభిప్రాయాన్ని మాత్రం ఆయన ప్రజల్లోకి బలంగా పంపిస్తున్నాడు. కూటమి ప్రభుత్వ నిర్వాహకం కూడా అదే విధంగా ఉందనేది కూడా వాస్తవం. థ్యాంక్ యూ సో మచ్.